హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. రే ఏం చెప్తున్నావురా? వ్లాగ్ ఎడిట్ అయిపో, నాకు ఎగ్జామ్ ఉన్నది, నేను పోతున్నా. లాస్ట్ ఎగ్జామ్ 28వ తారీఖు నాడు కావాల్సిన ఎగ్జాము ఆ డిలే అయ్యి ఇవాళ అవుతున్నది అనమాట. 9వ తారీఖు రోజు. సో ఫైనల్ ఎగ్జామ్ ఈరోజు పోయి ఫటాఫట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని అయితే వద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఇన్వర్టర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీంట్లో ఏదో బోర్డు మొత్తం కాలిపోయిందట. నైట్ అంతా కరెంట్ రాలే. వీడియో అది చేసి ఎక్స్పోర్ట్ చేసే వరకు మస్తు లేట్ అయితే అయిందన్నమాట. మొత్తం ఎట్లా ఇప్పి పెట్టిరు అంతా. అదే ఎన్నిటికైందిరా? రాత్రి 1కి అయింది. అది 1కి అయింది, మళ్ళా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, మళ్ళీ పెడితే 1 అయింది. మనం నిన్న ఖమ్మం వెళ్ళినాం కదా. సో ఖమ్మం మీటప్కి సంబంధించిన గిఫ్ట్లు అన్నీ ఇక్కడ అవుతున్నాయి. ఈ గిఫ్ట్లు అన్నీ తర్వాత అన్బాక్సింగ్ అయితే వేస్తాయి ఎగ్జామ్కి వేసిన తర్వాత. అక్షయ్ గురించి కూడా కొందరు గిఫ్ట్లు అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అవిటిని తీసుకొని అక్షయ్తో అన్బాక్సింగ్ చేపిస్తే ఇప్పుడు తీసుకోవద్దా. బయట రేక్లేనికి వచ్చారు, మీకు చూపిస్తే ఏమేమి పని నడుస్తుందో. అరే అది వ్లాగ్ ఎడిట్ చేసి సరేనా? పోయి వచ్చి అక్కడ వ్లాగ్ ఎడిట్ చేసి. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చూద్దాం పని ఎట్లా చేస్తారు. ఎగ్జామ్కి పోయే ముందు ఏదైనా తినిపో అని చెప్పేసి ఇది ఏంటిదో వేసింది. ఫస్ట్ టైం చూస్తున్నది ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఆలూ రైస్. టమాటా రైస్ తిన్నా కానీ ఆలూ రైస్ ఫస్ట్ టైం వింటున్నా. మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఇలా సైబర్ సెక్యూరిటీ ఎగ్జాము, లాస్ట్ ఎగ్జామ్. ఎట్లయితుందేమో చూడాలి, ఎందుకంటే ఏం చదవలేదు. నిన్న మీటప్కి పోయిన ఉంటే ఆడికి వచ్చేవరకు రాత్రి లేట్ అయింది. మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేంతా చేసేవరకు 12 అయింది. సో ఇప్పుడు వచ్చేసి పొద్దుగా మబ్బున లేచి చదువుకుంటా అనుకున్నా, 7 అయింది లేచే వరకు. సో ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ అటెంప్ట్ ఏం రాస్తున్నాయి మా దేవునికి ఎరకయ్య. అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, దానికి సంబంధించిందే రాస్తా. సో మీకు అందరికి తెలిసిందే మన షెడ్ అయితే రెడీ అవుతుంది. సో ఆ పోల్లు అయితే నిన్న వచ్చేసినాయి. సో అది వాతనీకి మేమైతే ఇగో శేఖర్, నేను, ఉష్కే, ఇంకా కంకర, సిమెంటు కలుపుకుంటా, మాలు కలుపుకుంటా గుంజలకైతే బేస్లాగా ఎత్తున్నాం. సో ఇప్పుడు దీన్ని కలిపి అడిగి తీసుకోవాలి. ఇంకొవ్వరు రాలేదు, అందరు వస్తే అందరం చేస్తే కొంచెం జిల్లు అయిపోవు, కానీ ఎవరు రాలేదు. మేము ఇద్దరేమి ఎత్తున్నాం. ఇప్పుడు దీంట్లో సిమెంట్ పోసి కలిపేసి అడిగాలి. సరిపోతుంది గింత పడతా అలా. పొక్కలు 3 ఫీట్లు తీసినాను, 4 పొక్కలు మళ్ళీ వెడల్పు మస్తు తీసినాను. 3 ఫీట్లు ఎందుకు తీసినామంటే మనము మొర మూపిస్తున్నాం కదా మొన్ననే, అది కొంచెం గట్టి ఉండాలని కదా చెప్పేసి లోతు బాగా తీసి ఇది బాగా ఎత్తున్నాం. ఇప్పుడాక మనం కలుపుకున్నాం, వాళ్ళు తీసుకోవాలి, పోద్దాం. వచ్చే వాళ్ళు స్టడీ చేసుకుంటాం. ఇప్పుడు లెవెల్ పడి బరువు ఉన్నాయి. మళ్ళీ ఇది ఒక తట్ట పోసిన ఇవన్నాక ఇగో లోపల మీరు చూడవచ్చు. ఇది ఏమైందంటే హైట్ అయిందట, మళ్ళీ స్టాండ్ వేసుకొని కింది కొడతారట సుదుతుంది. ఒకటి సెట్ చేసిరుగా. సో ఇప్పుడు మాల్ తెచ్చి పోయాలి. అట్లా 4, 1, 2, 3, 4 అయితే పోయాలి. అంటే అవి మెయిన్ పిల్లర్ కాబట్టి అవి పోతున్నాం. సిమెంట్ కంకర ఇస్తే చెప్పినా 4 పోలు వస్తున్నాం అని చెప్పేసి 2 అయితే వాతినాము. ఇంకా 2 వాళ్ళు సెట్ చేసే వరకు మేము ఆగుతున్నాం, దమ్ము తీసుకుంటున్నాం. ఇక సాంగ్ కంప్లీట్ అయిపోయింది. పోసుడు పొక్క మొత్తం నిండాలి. పొక్క గట్టి ఉంటే అవి గట్టి ఉంటాయి. ఇంకోటి సెట్ చేస్తారు. ఇగో వాళ్ళు తీసిరు,
అది పొక్క క్రాస్ అయ్యేదట కొంచెం గిడికి వచ్చేది ఇడికి తీసిరు మన వాళ్ళు వీడికి వచ్చేది ఉన్నారట చక్క. మూడు పోలు కంప్లీట్ అయిపోయినాయి. 4వ పోలు ఇప్పుడు వాతుతురు. ఆ వాతిన తర్వాత మేము కంకర పోయాలి. అయ్యో ఇది లాస్ట్ ఉన్నది. ఇది వంద గిడిదిక్కనంగా లేదు గిడిదిక్కాలి. అది గడిదిక్కి అయింది. అదే దారం సలకాడు ఉన్నవారు మీకు అట్లా అనిపించింది ఆయన లేవాడు చెప్పింది కదా అన్న గిడ అంటే కొంచెం ఇట అయింది. ఇది తీసేసిండు అంతే శేఖర్. ఇప్పుడు ఈ గుంజలు వాతురుగా రేపన్నా ఎల్లుడన్నా రేపేనా ఇలా మొత్తం మారుతుంది. ఇక షెడ్ మొత్తం వేస్తారట. ఇక మొత్తం మారితే రేపు పైపులు తీసి మొత్తం మనము జాయింట్ తయారు చేసినప్పుడు కొన్ని కైన్స్ తయారు చేసింది కదా 4 మొత్తం కలిపి ఒక దగ్గర చేసింది కదా శేఖరు. అసోంటి ఇగో ఇట్లా వస్తాయట. ఈడొకటి ఆడొకటి 3 4 2 ఇట్లా 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 2 ఇట్లా దాని మీద ఒక్కొక్క 5 ఫీట్లకు పైప్ వస్తుంది. దాని మీద రేకులు ఇగో అయ్యో ఈ గోడ కన్నా కొంచెం కిందికి ఉంది కదా పైపు. దాని మీద అవి పెడితే లెవెల్ అవుతుంది. ఇక మన షెడ్కు కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకున్నా. మధ్యాహ్నం అవుతుంది, 2 అవుతుంది. పైపులన్నీ పోతున్నాయి. సో రేకులు రేపు వస్తాయట. సో అవిటి కొద్దిగా ఆర్డర్ చేయాలంట, టైం పడుతుంది అని చెప్పారు. వచ్చాక వెయిట్ చేయాలి రేపు. పొద్దుగాల ఆ గుంజల వాతడు అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం ఎండిపోయింది కావచ్చు. ఇప్పటికి ఇవి మొత్తం ఎండిపోయింది. సో ఇప్పుడు మనకి ఈ పైపులు అయితే వచ్చినాయి. పైన పెట్టేటి ప్లేట్లు వచ్చినాయి. ఏడా అంటే దానిపైన ఇంకా బాగా ఎగ్జామ్ రాయడానికి ఆర్డర్ పెట్టి పైపులు తీసుకొని మా ఏడు పంపించి ఇంటికి పోయి వస్తాడో లేకపోతే డైరెక్ట్ వస్తాడో తెలియదు. ఇవి ఏడుకొస్తాయండి. ఇవి బరాబరు ఇట్లా కూర్చుంటాయి. దాని మీద కూర్చుంటాయి వీటి మీద. పైపులని దించేసినాము. ప్లేట్లు ఇట్లా పైపులు ఇట్లా రేకులు వస్తున్నాయట. రేకులు రేపు వస్తాయట, రేపు రాత్రి. వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ కోసం పైపులు లేని వేరు. ఏం తిరిగినా దొరుకుతులేవాట వీళ్ళకి. సైజ్ రాలే, ఎప్పుడో సైజ్ లేదు లేదా తిరిగి ఇది పెద్దగా ఉండాలి మరి. ఇది ఇక్కడ ఒక పైప్ వస్తుంది దీనికి. ఇసుపెట్టి వచ్చేది దీనికి ఒక పైప్ వస్తుంది చుట్టూ. ఆ పైప్కి ఇది కూర్చోవాలి. అదే మరి ఇదేది గిడ మీద కూర్చుంటుంది. ఇది పడుతుంది చూద్దామా. గిట్లా కట్ చేయాలి. కట్ చేయాలి. కట్ చేసి కాల్చి నూకితే బరాబర్ చుట్టూ ఇక ఫిట్గా. అట్లా కాల్చి ఉండదు. ఇది ఉన్నదా గిట్లా కూర్చోవాలి. ఇటు కట్ చేయాలి. ఇది ఉన్నదా కాదు. ఇళ్ళకెళ్ళి పోవా ఏరు. ఇళ్ళకెళ్ళి పోవా. ఎంసీలు పెట్టాలి. ఎంసీలు అవసరం లేదు. ఇక ఈ కాల్చి నూకితే ఎంసీలు అవసరం లేదు. ఇక డైరెక్ట్ సెట్ చేసుకుంటే ఓడే. కాల్చి నూకుతావు మళ్ళీ బాల్ ఎట్లా ఎత్తావాలి. బాల్ దీన్ని అయిపోయా. దీనికి క్యాప్ పుట్టిన ఉంటుంది. దీన్ని ఇగో ఇట్లా విక్తే వస్తాయి. అయిపోయా ఇలా పోసుకోవచ్చు బాల్స్. ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళకు అర్థం కావాలి. దాని తర్వాత మళ్ళీ ఫోటో చూపించి అది చూపించి మళ్ళీ వాళ్ళకి క్లారిటీ. నేను ఫోటో చూపించింది మీకు అర్థమైతలేదు. ఇది పైప్ తీసుకొని దాని తర్వాత తీసుకొని మేడం సైజు దొరుకుతాయి అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇది ఈ పైపు రాదు అన్నాడు. ఇది రాదు, అది రావాలి. మరి ఇది వేరేనా ఇది వేరేనా? అదే ఈ పైప్ అది రాదన్నా. కాకపోతే మాకు కావాల్సిందంటే జస్ట్ నార్మల్గా ఇట్లా అటాచ్ అయ్యేటట్టు ఉండాలని. అంటే ఇంకోటి ఎరదండి బుడిమే. మీరు ఇది దొరుకుతలే అని చెప్పేసి నేను ఒకటి తయారు చేసిన చూపిస్తావు. ప్లాస్టిక్ అంట పెట్టి ఐన్సిల్ కాదు ప్లాస్టిక్ అంట పెట్టి దాన్ని అతకబెట్టినా. ఇయో గీ తయారీ నీకు గిస్తుంటది. ఇది దొరుకుతలే అన్నారు కదా మీరు. మాకు దొరికింది గిదిగో ఇది ఉంది అటాచ్మెంట్. దీనికి ఇట్లా కావాలని చెప్పేసి అంటే దొరుకుతలేవు దీనికి బరాబర్. థ్రెడ్డింగ్ టైప్ ఇది బరాబర్ సైజ్ దొరుకుతలేదు దీంట్లో. దీనికి బరాబర్ వచ్చేది
దొరికింది ఇప్పటికైతే. ప్రజెంట్ వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే రేకులు వచ్చినాయట, ఆ రేకులు వేయించుకు రావాలి. నెక్స్ట్ వచ్చేసి నా ఆధార్ కార్డులో మా అడ్రస్ తప్పు ఉంది, అదొకటి చేంజ్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నా, దాన్ని ఒకసారి 1 టైం యూజ్ చేయమంటారు, అది యూజ్ చేయాలి. నెక్స్ట్ నా డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయ్యి కొత్త డెబిట్ కార్డ్ వచ్చింది, దానికి పిన్ జనరేట్ చేయాలి. 4-5 పనులు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. పోయి అవన్నీ వేసుకొని వస్తాం వితిన్ 1 అవర్లో. 500 కొట్టు ట్రాన్సాక్షన్ అయిపోతుంది. పిన్ ఏమో పిన్ ఏం పెట్టినా కొత్తది, ఇంకా వాళ్ళే జనరేట్ చేసిన పిన్ జనరేట్ చేసిన సూపర్ యూజ్ మ్యాక్స్. కొత్త ఏటీఎం కార్డు వచ్చింది, దాని పిన్ జనరేట్ చేస్తాను. పిన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా సెట్ అయితే అయిపోయింది. పోయినసారి నా కార్డు దగ్గర 3 years ఏమో ఇచ్చినుండే, ఈసారి కార్డు 7 years ఏమో ఇచ్చిండు. ఎక్స్పైరీ డేట్ 33 దాకా ఉన్నది. నో టెన్షన్, నేను సెట్ చేసిన పిన్ సెట్ అయిందా లేదా అని చూస్తున్నా. సెట్ అయింది. ఇరుక్కపోయినట్టుంది మొన్న జామింది కట్టలేదు. క్రెడిట్ కార్డ్ పని ఒక్కటి కాదే, అది కూడా అయిపోతే మంచిగా ఉంటుండే. చిప్ ఎర్రర్ అని వస్తుంది, మనం పోయేది బ్యాంక్ పక్కకే, ఆ బ్యాంకులో పోయి ఒకసారి చూపిద్దాం, చూపెట్టి అది ప్రాసెసింగ్ అయితే వేద్దాం. దాన్ని క్రెడిట్ కార్డ్ కూడా కావాలి, మస్తు ట్రాన్సాక్షన్లకు అవసరం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎక్కడికి అంటే అడ్రస్ చేంజ్ చేపిద్దాం ఆధార్ కార్డులో. కమా రేకులు వచ్చేసి మనయే, 14 రేకులు ఫ్లాట్, 14 రేకులు కొద్దిగా కొన బెండ్ అయి ఉంటుంది ఇట్లా, మంచిగా లుక్ గురించి. నీళ్ళు ఇట్లా రౌండ్ కానీ ఇందులో 20 చాలా అవుతుంది. కొబ్బరి బండలు తాగుతున్నాం చూడగా. నేను 4 పనులు అనుకుంటే 4 అయిపోయాయి. ఫస్ట్ ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ అయింది, ఏటీఎం కార్డు పిన్ సెట్ అయింది. రేపు ఆయన పంపిస్తాడు. ఆధార్ కార్డు దుకాణానికి అప్డేట్ చేయడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదో అడిగారు, కాకపోతే తెలిసిన అన్న ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేపిస్తా అంటాడు. కలా అలా ఫస్ట్ టైం పిన్ జనరేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం పేమెంట్ చేస్తున్నాం. నీ చేతితో కావాలని ఉన్నట్టున్నది. ₹1 ఎక్కువ కొట్టు, ఏమవుతుంది? చూడు తక్కువ కొట్టు, డిస్కౌంట్ మాకు తక్కువనే కొట్టిన. మళ్ళా చిప్ ఎర్రర్ అవుతుందా? ఓకే మళ్ళీ ఓకే కార్డు చూపిస్తుంది, పని చేసేటట్లేదు. ఈ చిప్ కార్డుతో మళ్ళా పేమెంట్ కాలేదు, చిప్ ఎర్రర్ అనే వస్తుంది. చూద్దాం అవుతుందా కాదా, మళ్ళీ ఒకసారి బ్యాంకు పోయేస్తే వెళ్తుంది ఇక ఏమవుతుంది అని చెప్పేసి. మనం గత వేస్టే అదే వాళ్ళు ఏమంటారు, ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, అది ఎనేబుల్ చేయండి, దాంతో అవుతుంది అంటారు. ఒకసారి అది కూడా ఎనేబుల్ చేసి చూద్దాము. సో ఇప్పుడు ఇంటికి పోతున్నాం, మళ్ళీ ఎప్పుడు టైం దొరికి సిద్దిపేటకు వచ్చినప్పుడు మంచిగా చెప్పిద్దాం. మీద కాట పెట్టరా, ఆటోమేటిక్ కింద పడుతుంది. కొమ్మ కోసి చెట్టుని కాపాడుతున్నా అంతే. అదే మీద పడతారా, జరుగుర్రా. కలాస్ ఇంత పెద్ద విరగనంటే ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క సెకండ్ కట్ అయిపోయా. అడుగుదాం 48 కాడ, ఎగ్జాక్ట్లీ 48 కాడ కటింగ్ చేయమని చెప్పేసి అని. ఏడ కటింగ్ చేస్తాడు చూద్దాం ఒకసారి, ఏడ మార్కింగ్ ఏడు. మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, డౌట్ క్లియర్ చేయి. 48 కాడ కటింగ్ పెట్టు.
సారా కనిపిస్తలేదు మార్కింగ్ పెట్టు 48 కాడ మార్కింగ్ పెట్టు ఏమేది ఏనా చూపి తక్కువ మస్తుంది బరాబర్ పెట్టిన వాళ్ళు ఇద్దరు చెప్తా అది 4:48 అది 4:48 అది 48 లేదు నువ్వు 48 ఎట్లా అంటావు 48 కాడ మార్కింగ్ పెట్టు అది బరాబర్ సైజు 48 లేదా మార్కింగ్ పెట్టు కాదు 48 లేదు ఏడ పెడతావు నువ్వు అడుగు నువ్వు 48 నువ్వు దగ్గరికి రా 48 వీళ్ళు ఎట్లా అంటారు మళ్ళీ ఈ పక్క గీత అవుతుంది వీళ్ళు గట్లా అంటారు 4 నంబర్ ఉందా ఇల్లు 4 నంబర్ లో రెడ్ కలర్ అదేనా 48 మీద పెట్టు అదేనా పక్క ఫిక్స్ ఫైనల్ ₹1 ప్రశ్న 48 అంటే 21 ఉందా ఆర్డర్ రావాలి 21 కాడ రావాలి 48 మరి ఇంకేంది 48 అని అన్నాం మేము 48 ఉన్నా కాడ మార్కింగ్ పెట్టుకున్నాం 4 కాడ పెట్టుకోండి మా గ్యారేజ్ పని అయితే అక్కడ రెడీ అవుతుంది వాళ్ళు రేకులు ఎత్తారు వాటికి గ్రిల్స్ కోసం ఇప్పుడు గ్రిల్స్ తయారు చేస్తున్నాం టమాటా తొక్కు వేసింది కడుపు నిండా తిన్నా మొన్న స్టూడియోలో గులాబ్ జాములు చేసినాం కదా సో అది చూసి ఈమె కూడా చేసింది రేతి ఇద్దరు తీరుగునే ఇది చల్లారినాక ఏంటంటే నేను గరం మీదనే వేసినావు అవునా ఏ కాదు పాలు పోసి వేసినావు నువ్వు వాళ్ళు అందరు సబ్స్క్రైబర్ కూడా అదే కామెంట్ చేసారు పాలు పోసి చేయాలి నాకు గిట్లు ఉండాలి గులాబ్ జాములు కావుతాయి మంచిగా లేదనుకో వేడిగా ఉన్నాయి అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తారు సూపర్ కాకపోతే నువ్వు చేసినాక వాళ్ళు చేసినాక తేడా అని చెప్పన్నా నువ్వు చేసిన మాడిపోలే మన చేసిన మొత్తం మాడిపోయింది నెక్స్ట్ నువ్వు చేసిన వాటికి మొత్తం పట్టింది చక్కెర ఆనకం వాళ్ళు చేసిన మంచిగా సూపర్ ఇంకేం హ్యాపీ మంచిగా లేకుండా కాసే మంచిగా ఉందని చెప్పాలి తప్ప ఇప్పుడు నిజం చెప్పాలి అట్లే అనుకుంటారు మంచిగా నిజంగా సేమ్ ఇట్లే ఇంకా 4 వస్తాయి 1 2 3 4 అవిట్ల మీద అడ్డం పైపులు వస్తాయి అవిట్ల మీద రేకులు వస్తాయి సూపర్ ఉంటుంది ఇక ఇక్కడికేమో మొత్తం రేకులతో మూసేస్తాం కిటికీలు వస్తాయి ఇక్కడికేమో గోడ కట్టిస్తాం ఫ్రేమ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్గా అనికి వచ్చింది బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు అవిటికి స్క్రూలు వేసుకొని రేకులు వేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది సామాన్ షిఫ్ట్ చేసాడు ఇక చేద్దాం ఇలా మొత్తం क्या पड़ता जाब किदके कैसा है సో మొత్తానికి గైస్ మార్నింగ్ నుంచి మనలు కష్టపడి రేకులు అయితే వేసేసారు మీరు కూడా చెట్ల పడుతున్నారు దూరంకి ఎందుకు మీరు కాదు వాళ్ళు మన స్టూడియో ఒరే మాలేసుక పెద్ద అనిపిస్తుందిరా హైట్ కింది పోతుంది కదా మట్టి మనం కింది పోతుంది ఇది మట్టి తీసేస్తే ఏ లెవెల్ వస్తుంది అంటేదే జర్రా గుండుగా ఒకటి మధ్యలో ఇటుకలు కనబడుతున్నాయి కదా ఇటుకల లెవెల్ వస్తుంది అంటే ఈ మట్టి అంతా అడిగి పోవాలి ఫస్ట్ ఏం చేద్దాం చెప్పాను నేను ఫస్ట్ మొత్తం వాటర్ పడదాము పెద్ద పైప్తో అన్ని కాడికి అనుగుతుంది మిగిలినంతా తీసి గడిదికి పోదాం అడిదికి డౌన్ ఉంది క్లియర్ కట్ ఇంకేది ఇడిదిక్కు రేపే
లోపల స్టూడియో ఏమో డోర్ గీడు కిటికీ 100 రోజులు మొత్తం 100 రోజుల పని అంట. లోపల ఆ, కిటికీ గీడు రాకున్నది ఆ. ఏమో గీడికి వస్తుంది కింది పోతుంది. కింద పోతే గీడి కట్టా ఓ మెల్ల మెల్ల మెల్ల. ఇప్పుడు ఇంకా ఏం పని అవుతుందో చెప్తా వీళ్ళకి ఆడియన్స్ కావుర్రి. ఇక్కడ దిక్కు గోడ ఉందా, గోడ మొత్తం పైనకి వస్తుంది. ఏ లెవెల్ అంటే బయట అక్కడ మీకు అది కనబడుతుంది కదా దాని లెవెల్. శేఖర్ ఇక్కడ ఒక రేక్ రావాలి, అడిది కెట్టేది రేక్ కొడుతున్నాం, ఇడిది కూడా ఒక రేక్ వస్తుంది. సల్లు రాకుండా ఏంటిది రాదు, ఛాన్సే లేదు. చక్కగా కొడుతుంది, అలాగే ఇటు ఎట్లా కొడుతుందిరా అది ఉన్నది. ఇళ్ళకి ఎట్లా వస్తుంది, ఇళ్ళ పడుతుందా మధ్యలో బాగా గిట్ల కొడితే చెప్పలేము, ఇట్లా కొడితే అయితే రాదు. ఈడయో గోడ గీ హైట్కి వస్తుందిరా. ఈడ మొత్తం ర్యాకులు పెట్టుకొని సామాన్లు నింపుకుందాం. పైన అటుకు అది దాన్ని అటుకు వేస్తాం, అలా మొత్తం మీద సామాన్లు అన్నెసరీ సామాన్లు అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దిక్కు అంటారా, ఇక్కడ దిక్కు మొత్తం ఓపెన్ ఉంది కదా. ఇడిదికి ఏం ప్లాన్ చేసినామంటే 3 పైపులు కొడతాం, రేకులు తెస్తాం, మొత్తం రేకులు దిగేస్తాం ప్యాక్. ఇడిదికి ఒక దిక్కు ఓపెన్ ఉంటుందా. సామాన్లు మొత్తం ఎటుండంటే అటు ఉండాలి, సామాన్లు ఇటు ఉండాలి. అయితే ఇక్కడ దిక్కు కిటికీలు వచ్చినాయి 2, ఈ మధ్యలో మన పానాలు సెటప్ చేసుకోవాలి. ఒక ప్లైవుడ్ షీట్ వస్తుంది, దానికి మొత్తం పానాలు ఉంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలని చెప్పేసి చెప్పాల్సిన నా డ్రీమ్ ఫైనల్ ఇప్పుడైతే కంప్లీట్ కాబోతుంది. మొత్తం ప్లైవుడ్ షీట్ వస్తుంది, దానికి అన్ని పానాలు ఉంటాయి. మనకి కావాలంటే డైరెక్ట్ పోయి తీసుకొచ్చుకోవచ్చు. నేను మర్చిపోయినా కానీ మనకు దొరుకుతుంది. మళ్ళీ ఈడ ర్యాక్లు వస్తాయి కింద. ఈ ర్యాక్లలో ఏముంటాయంటే మన రాంచిట్లు, ఇంకా అది మన అవేంది టూల్స్, డ్రిల్లింగ్ సామాను, సుత్తెలు సామాన్లు, అవి వెల్డింగ్ మిషన్లు, అవన్నీ ఇక్కడ కింద వస్తాయి. మన స్ట్రోక్ ఇంజన్లు ఉన్నాయా, స్ట్రోక్ ఇంజన్లు అని గక్కడ దిక్కు పెడదాం. స్ట్రోక్ ఇంజన్లు అన్ని మూలకు. ఇక మీద ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ ఇంకొక అటుకు కొడదాం, కొట్టి మొత్తం మీద సామాన్లు పెడదాం. అటుకు కార్డ్బోర్డులు గసండి అన్నీ అటు దిక్కు మీద వేసుకుందాం. ఇటు దిక్కు అటుకు మీద అవొస్తాయి సామాన్లు అన్నీ. కింద మన ఐరన్ పైపులు ఏం దాకుంటారా 20 ఫీట్లు ఏం దాకా వస్తాయి ఇట్లా 28 ఫీట్లు ఉంది ఇది. ఇంకేదా అదే శేఖర్ ఈడ కింద 2 ఇంచ్ పైపులు, మధ్యలో యాంగులర్ పట్టీలు, మీద 1 ఇంచ్ పైపులు, దాని మీద ఎల్ పట్టీలు, మొత్తం ఏమి మనకు అవసరం ఉన్నాయో గీందాక వచ్చేటట్టు చేసుకుందాము. మొత్తం మీదాక పైన అట్టుకుంటది మన సామాన్లు, అన్నెసరీ సామాన్లు కదా. అంటే ఇక వీల్ చైర్ కావచ్చు, అసలు అవసరం లేని అవన్నీ మీద వస్తే కింద మొత్తం పైపులు వస్తాయి. నెక్స్ట్ అన్నెసరీ ఇంకా అన్నెసరీ ఉంటాయి చూడు, అవి మీద అటుకు మీద వస్తాయి. ఈ కింద మొత్తం మనకు ఎట్లా అంటే మనకి ఇట్లా పోగానే తురకాలే తీసుకొని రావాలి, గట్లా సెట్ చేసుకోవాలి మొత్తం. మళ్ళీ ఇంకొక పని ఏమున్నది అంటే ఇక్కడ సైడ్ మొత్తం ఇది ఉంది కదా, ఇదంతా ఇది మొత్తం కనీలు వాతాలే, జాలి కట్టాలి, మొత్తం ఫిక్స్ చేయాలి. ఇక్కడ సైడ్ మొత్తం ఉన్న స్పేస్ని ఎట్లా యూజ్ చేస్తున్నాము అంటే అన్నెసరీ సామాన్లు ఉన్నాయి కదా, లైక్ కట్టెలు కావచ్చు, యాంటీనా ఒకటి ఉంది, యాంటీనా లెక్క కావచ్చు, డ్రమ్ములు కావచ్చు, అవన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అంటే మొత్తం రేపు షిఫ్ట్ అయిపోవాలి. కిటికీల తర్వాత వచ్చినా సరే రేపు ఎవ్రీథింగ్ షిఫ్ట్ అయిపోవాలి ఇలాకి. అరే కాదు రేపు వేయలేం రా, మట్టి తీసుడు కాదు, మట్టిని అనగబెట్టాలి. ఎందుకు కాదు అదే నాకేమనిపిస్తుంది అంటే బాబాయ్ మట్టి మొత్తం తీసుకుంటే ఇటు పోసుకుందాం మరి ఫస్టే. ఒక పని చేద్దాం, రేపు రేకులు కొట్టుకుందాము, రేకులు కొట్టి మట్టి మొత్తం సెట్ చేసుకుందాము, ఈ పైప్ సెట్ చేద్దాం, ఆయన పిలిపించి చాంబార్ కట్టించి పైప్ సెట్ అయింది అనుకో, తర్వాత మళ్ళీ చేసుకుందాం. కిటికీలను కూడా పిలిపిస్తారు రేపు. ఇక ఇది ఇంటర్నల్ వర్క్ ఏదైతుందో వర్క్ మొత్తం ఫినిష్, దీన్ని మొత్తం పెయింట్ వేయాలి. ఇంకా ఈ పైపులకు ఇది మొత్తం ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఇలా షిఫ్ట్ అవుదాం. ఈ గ్యారేజ్ మొత్తం తీసి పారేస్తాం. ఇక ఏది ఉండొద్దు. ఇలా కార్లో కూడా డే టైంలో కార్ అలా పెట్టుకోవాలి, నైట్ టైంలో పని అయిపోగానే మొత్తం ఊడిచేసి కార్ ఇలా దొర్రేయాలి మధ్యలో. కార్ ఇలా దొర్రేస్తే అయిపోయి కార్లు బండ్లు ఎవరైతే ఉంటారో నైట్ స్టే చేస్తుర్రో అవన్నీ దీంట్లో దొర్రేయాలి, పెట్టేసారు. ఎవరైనా వచ్చినా ఎత్తుకురాదు, మొత్తం మంచిగా బందోబస్తు ప్యాక్ చేయాలి. ఇది చెప్పినా అది ఇప్పుడు కాదు, మనం ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎట్లా అంటే ఆ జాలి ఆనాడే ఇప్పుడు కాదు, దీనికి గట్టుడు కావాలి,
ఆ సామాన్లన్నీ ఇలా షిఫ్ట్ కావాలి మళ్ళీ మళ్ళీ ఇక పని ఉండదు అది ఒకటి రోజు షిఫ్ట్ చేసాం రా పార్కింగ్ మస్తు తక్కువ మంది పార్కింగ్ కూడా చేంజ్ చేయాలి ఏది అది పార్కింగ్ పార్కింగ్ వచ్చి గిడికి పెట్టుకుందాం ఈ చెట్టు పోతాయి ఫస్ట్ కానీ మంచిది నేను ఏం చేయాలంటే మొత్తం కూర కొట్టిపించి ఇక క్లీన్ చేద్దాం మళ్ళీ సార్ వాళ్ళు ఇస్తే దాన్ని వాడుకుందాం వీడియోలకు ఒకవేళ వేయకుంటే వాళ్ళు వాడుకుంటారు మన జగన్ కనీలు వేసుకొని లోపల వీడియోలు తీసుకొని ట్రై చేద్దాం పోతావారా వెళ్ళు సో ఇట్లయితే గ్యాస్ గ్యారేజ్ ప్లాన్ అవుతుంది ఇంకా వేరే ప్లానింగ్ ఎట్లా అంటే బ్యాక్ సైడ్ ఏదైతే జాగ ఉందో అది నెక్స్ట్ టైం ఒకవేళ 3 yearsకి ఇస్తే ఒకవేళ ఈ షెడ్ని మొత్తం లావట్టి వేరే సైడ్ షిఫ్ట్ చేస్తాము ఒకవేళ ఆయన ఇవ్వకుంటే ఇదే జాగాలో మేమైతే మొత్తం సెటిల్మెంట్ అయితే చేసుకుంటాం ఇక ఇంకేంద్రా పైపులు మేమే తక్కువ తెచ్చినాం 4 మన దగ్గర ఉన్నాయని అప్పుడప్పుడు ఇక శేఖరానికి బాగా ఎక్కువ పని అయితే పోయాగా వైర్ పట్టుకుంటాడు ఇక ఇంత హైట్ అనిపించిందిరా అప్పుడు ఏది పోమి ఇక అంతే షెట్టును అయితే కాపాడినాం గాయ షెట్టును అయితే పోనీయలేదు ఒక కొమ్మ అయింది ఓకే నో ప్రాబ్లం కాకపోతే షెట్టును అయితే పోనీయలేదు చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి కదా అవి నెట్నే చక్క పైనకి లేపి దీనికి మీదకి మలపాలి ఇక మంచిగా చల్లగా ఉంటుంది వినాయకుని పెడదాం రా మరి ఈ షెట్ కింద పెడదాం ఇప్పుడు మాకు మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఒక బోరు ఇప్పుడు బడ్జెట్ మొత్తం దీనికే ఘోరంగా అయింది బోర్ వేసేంత కెపాసిటీ లేదు ఒకవేళ బోర్ వేపించి మొత్తం కనెక్షన్లు అన్ని ఇప్పించుకొని ట్యాంకులు పైన పెట్టుకుంటాం ట్యాప్ సెట్ చేసుకుంటాము ఎవ్రీథింగ్ అవుతుంది ఇక్కడికి కూడా బెడ్ పైన అదొకటి ఒకటి అయితే మీకు చూపిస్తాను అవి సో అది కూడా అయిపోతుంది నాకు తెలిసి ఇంకొక 1 month 2 monthsలో మొత్తం అయిపోతుంది జూన్లో మొత్తం మొదలుకొట్టుకోవాలి జూన్ ఎండింగ్లో జూలై స్టార్టింగ్ వానలు స్టార్ట్ అవుతాయి ఇక ఇప్పుడే స్టార్ట్ అయినాయి అప్పుడప్పుడు కొడుతూనే ఉన్నాయి సో అప్పుడు జర ఇబ్బంది అవుతుంది అంట అందు గురించి ఇప్పటించేలా ముందు చూపుకొని అంతా వేసుకున్నాడు వాన కొడితే మొత్తం అన్నీ కొట్టుకపోతే ఖరాబ్ అయితే అంత గలీజ్ అవుతుంది అట్లా కాకుండా ఇప్పటించేలా ముందు జాగ్రత్తగా పని చేసుకుంటున్నాం ఇక సో ఇది మన గ్యారేజ్ అరే మస్తు కనబడుతుందిరా 10 feet హైట్ ఉంటుంది ఇది మన స్టూడియో ఇది వచ్చేసి గ్యారేజ్ నెక్స్ట్ లెవెల్ సో ఇది గాయస్ ఈరోజు వ్లాగ్ మన గ్యారేజ్ అప్డేట్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ కానికి అయితే వచ్చింది ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అయ్యి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్.